గోదావరికని పట్టణంలో ప్రజలు ఘనంగా దసరా పండుగను జరుపుకున్నారు. దసరా పండుగ సందర్భంగా గోదావరికని పట్టణంలో ఆయా దేవాలయాల వద్ద దుర్గామాత మండపాల వద్ద వేద పండితులు శమి వృక్షానికి పూజలను నిర్వహించగా పూజల అనంతరం ప్రజలు శమి వృక్షానికి నమస్కరించి ఆకులను తెంపుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటూ అలాయ్ బలాయ్ తీసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ओम रतन्त्वा सत्येन वृञ्जामि इति सायं परिचिन्त्यति अमृतमस्तु अमृतोऽवत्सनमसे ओम प्राणायित्वा और्कान्प्यामि चन्दनेन करोत्तमप्यामि ताम्बूलं साप्यामि सुवर्णपुष्पतक्कनां समर्पयामि शुक्लपक्षे विजयदशम्याया मध्यवासरे गुरुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ यजमानस्य काश्यपगोत्रो भवस्य यजमानस्य मक्कान् सिंहराष्ट्राकुरार्णमदेयस्य धर्मपत्नी समेतस्य मलानी नामधेयाः सकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्म अर्थकाममोक्ष चतुर्विधबलपुरुषाद्यबलसिद्ध्यर्थम् अस्मिन् गोदावरिकनि ग्रामे सर्वेषां जनानां सकुटुम्बकानां सभान्तकानां దసరా పండుగ సందర్భంగా రామాలయంలో గౌరవ చైర్మన్ సోదరుడు గట్ల రమేష్ గారి చైర్మన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన జమ్మి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములై వారితో కలిసి జమ్మిని ప్రజలందరితో కలిసే అవకాశం దక్కింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తాను. ప్రతి ఒక్కరికి రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చిరునవ్వుతో ఉండాలని రామగుండం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా మారడానికి ఈరోజు ఆ అమ్మవారి దయతో రామగుండం ప్రజల అభిమానంతో ముందుకెళ్తా ఉన్నాం. నేను చేసే కార్యాచరణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రామగుండం ప్రజల పక్షాన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి